నమస్కారం ఆర్కే న్యూస్ స్వాగతం నేను వర్మ ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు పర్యటనలో అపశృతి కొలకలూరులో కూలిన వేదిక మీకోసం యాత్రకు బ్రేక్ ఆధార్ గ్యాస్ లింకేజ్ గడువు పొడిగింపు మార్చి 15వ తేదీ వరకు వెసులుబాటు వాయిలా రవి వ్యాఖ్యలపై ముదురుతున్న వివాదం తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ సికింద్రాబాద్ బస్ స్టాప్ లో సిటీ బస్సు స్వైర విహారం ఘటనా స్థలంలో మహిళ మృతి వరంగల్లో రుద్రమదేవి చిత్రం షూటింగ్ 1000 స్తంభాల మండపం వద్ద సినీ సందడి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పద్మరాజు బాధ్యతలు స్వీకరించారు. అయితే నియామకానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వంట వార్పులు సడక్ బందులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదని ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ అన్నారు. హైదరాబాద్ టీఆర్ఎల్డీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యాచరణ వలన తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసేలా పదునైన ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని టీజేఏసీకి ఆయన సూచించారు. పదునైనటువంటి ఒక కార్యాచరణ ఉండాలి. ఎందుకంటే వంట వార్పులతో రాస్తా రోకులతో తెలంగాణ మన కార్యాచరణ వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు కేంద్రానికి రాష్ట్రానికి ప్రభుత్వాలకు ఇబ్బంది కలగాలి. తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. తెలంగాణ ప్రజలకు ఇబ్బంది లేకుండా పదునైనటువంటి ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని నేను జేఏసీని డిమాండ్ చేస్తా ఉన్నా. అది కేంద్ర కార్యాలయాన్ని బంధించడం, అదేవిధంగా రాష్ట్ర కార్యాలయం నడవకుండా చూడటం, రాష్ట్ర అసెంబ్లీ నడవకుండా చూడటం, ఇట్లాంటి కార్యక్రమాలు వాటిని నిర్బంధించే విధంగా ఉండాలి తప్ప కేవలం సడక్ బంద్ లేదా వంట వార్పు ఆట పాట అనేటువంటి ప్రోగ్రామ్స్ మనం మానేయాలి. ఈ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ కాకుండా పదునైనటువంటి ప్రోగ్రామ్స్, ఈవెన్ మనం పన్నులు కూడా ఆపేయాలి. అవి కరెంటు బిల్లులు కావచ్చు, మరో బిల్లులు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, ఏదైనా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను స్తంభింపజేసే దిశగా మన కార్యాచరణ, పన్నుల ఎగవేత, సహాయ నిరాకరణ ఇట్లాంటి దిశగా, ఆఫీసులు బంద్ అయ్యేటువంటి దిశగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ లెక్చర్స్ ఓయూ పరిపాలనా భవనం ముందు చేపట్టిన నిర్వరిక దీక్ష 4వ రోజుకు చేరుకుంది. అనంతరం వారు మాట్లాడుతూ యూజీసీ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరాహార దీక్షలు ఆమరణ దీక్షలుగా మారతాయని, వైస్ ఛాన్సలర్ తక్షణమే స్పందించాలని వారు హెచ్చరించారు. వస్తుంది. అదే క్వాలిఫికేషన్ తోటి, ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ తోటి వర్క్ చేస్తున్న కాంట్రాక్ట్ టీచర్స్కి 16,000 శాలరీతో ఇక్కడ 20 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా యూనివర్సిటీలో ఉన్నారండి. నేను వర్క్ చేసే 10 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఇది 5th or 6th టైం మేము ధర్నా చేస్తున్నాము. ఎప్పుడు 2000, 1000 పెంచడానికే మేము 3-4 రోజులు ధర్నా చేయాల్సి వస్తుంది. బట్ ఈసారి వీ హ్యావ్ వెరీ ప్రాంప్ట్ డిమాండ్స్ అండి. వీ వాంట్ టు ఇంప్లిమెంట్ యూజీసీ పే స్కేల్స్, యాన్యువల్ ఇంక్రిమెంట్ విత్ పెయిడ్ లీవ్స్, మెటర్నిటీ లీవ్స్, 15 days అట్లీస్ట్ మినిమం ఇయర్లో లీవ్స్ ఇవ్వాలండి. ఉమెన్స్ కాలేజ్లో వర్క్ చేసే more than 130 ఉమెన్ ఎంప్లాయీస్కి మెటర్నిటీ లీవ్ కూడా లేదండి. ఇంత దుస్థితిలో యూనివర్సిటీ లెక్చరర్స్ పనిచేయడం అనేది ఇది యూనివర్సిటీకే కాదు, నేషనల్ లెవెల్కి చాలా సిగ్గుచేటని మేము లెక్చరర్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాము. ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ మంచి అవుట్కమ్ ఉండాలి అంటే ఐ థింక్ ఆల్ టీచర్స్ షుడ్ బి వెల్ పెయిడ్, దే షుడ్ బి వెల్ ట్రీటెడ్, వెల్ రెస్పెక్టెడ్ ఇన్ ఆల్ ద యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదని తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ వెంకటేశ్వర్లు అన్నారు. నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 16 నుంచి మార్చి 2వ తేదీ వరకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు హాజరు కావాలని వారు కోరారు. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మార్చి 2వ తారీఖు వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 16వ తారీఖు నాడు ఎమ్మెల్యేలందరూ ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తూ
తారీఖు నాడు ఎక్కడికక్కడ నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలు ఎగరవేసి మొత్తం నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. ఫిబ్రవరి 18వ తారీఖు నాడు బైక్ ర్యాలీలు చేపడతాం ఎక్కడికక్కడ. అదేవిధంగా ఫిబ్రవరి 19వ తారీఖు నాడు ప్రజాప్రతినిధులకు మా నిరసన తెలియజేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరికీ కూడా ఉత్తరాల ద్వారా కార్యక్రమాన్ని రాస్తూ మరి అందరూ కూడా ఇప్పటికైనా వచ్చి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని. వంట గ్యాస్తో ఆధార్ను అనుసంధానం చేసే గడువును నెల రోజులు పెంచినట్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్ ప్రకటించారు. 5 జిల్లాల్లోని వినియోగదారులు మార్చి 15వ తేదీ కల్లా ఆధార్ నెంబర్లను గ్యాస్ డీలర్లకు అందజేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఆధార్ నెంబర్లు సమర్పించాలని ఆయన సూచించారు. రైల్వే మంత్రి బన్సాల్కు ఎంపీ కావూరి సాంబశివరావు లేఖ రాశారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కోవూరు రైలు మార్గం అభివృద్ధికి తగినన్ని నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం పోర్టుకు అనుసంధించేలా రైలు మార్గాన్ని అభివృద్ధి చేయాలని కావూరి ఈ లేఖలో పేర్కొన్నారు. భారతావనిలో అతి ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం ఆదిలాబాద్ జిల్లా బాసర్లో పవిత్ర గోదావరి నదీ తీరాన విరజిల్తోంది. వేదవ్యాసుని చేత ఈ దేవి ప్రతిష్ఠింపబడినందున వేద మహర్షి ఈ క్షేత్రంలో నివసించి ఉన్నందున వ్యాసపురి వాసరగా వ్యవహరించబడిన ఈ క్షేత్రం కాలక్రమేణగా బాసరగా మార్పు చెందింది. సరస్వతీదేవి క్షేత్రాలు దేశం మొత్తం మీద 2 ఉన్నాయని చెప్తారు. అందులో ఒకటి కాశ్మీర్లో ఉండగా మరొకటి బాసర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం కావడం విశేషం. ఆదిలాబాద్ జిల్లాలో కొలుచున్న చదువుల తల్లిపై ప్రత్యేక కథనం. అడవులతో నిండిన కొండలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, దర్శనీయ స్థలాలకు పుట్టినిల్లైన ఆదిలాబాద్ జిల్లాలో చదువుల తల్లి జ్ఞాన సరస్వతి కొలువుదీరిన ప్రదేశమే బాసర. భారతావనిలోనే అతి ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం జిల్లాలోని ముధోల్ మండలం బాసరలో ఉంది. నేటికి ప్రాచీనతను సంతరించుకుంది. ఈ క్షేత్రానికి సంబంధించిన అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. పవిత్ర గోదావరి నదీ తీరానికి 1 కిలోమీటర్ దూరాన మహామహిమాన్వితమగు ఈ దేవాలయం ఉంది. ఇక్కడ దేవి స్వరూపం సాక్షాత్ శ్రీమన్నారాయణాంశ సంభూతుడగు శ్రీ వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠింపబడినట్లు తెలుస్తోంది. మహాభారత యుద్ధానంతరం మనశ్శాంతి కోసం వేదవ్యాస మహర్షి తీర్థాటనం చేస్తూ దక్షిణ భారతదేశానికి వచ్చారని, ఇక్కడి గోదావరి నదీ తీరాన సంచరిస్తుండగా అవ్యక్త స్వరూపిణి అయిన శ్రీ సరస్వతీదేవి ఉన్నట్లు గ్రహించి దేవిని స్తుతించగా ఆ దేవి ప్రసన్నురాలై తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాలని ఆజ్ఞాపించినట్లు కథనం ఉంది. అలా ప్రతిరోజు వేదవ్యాస మహర్షి గోదావరి నదిలో స్నానం చేసి సరస్వతీదేవిని ధ్యానించి 3 పిడికెళ్ల ఇసుకను తెచ్చి ఇదే కౌమారచల ప్రాంతంలో 3 స్థలాల్లో కుప్పలుగా పోసి పూజించేవాడట. ఆ 3 ఇసుక కుప్పలు క్రమేణా 3 మూర్తులుగా ఉద్భవించి మహాసరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి రూపాలుగా వెలిశాయన్నది ప్రచారంలో ఉన్న కథ. వేదవ్యాసుల వారు ఈ దండకారణ్యంలో తపస్సు కోసం వస్తూ సరస్వతి అమ్మవారు వారికి స్వప్న రూపంలో దృష్టాంతమిస్తూ ఈ దండకారణ్యంలో నేను వెలుస్తాను, ఈ స్థల మహత్యం చాలా బాగుంది, నాకు ఇక్కడ స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఆ అమ్మవారు వారికి స్వప్నంలో దృష్టాంతం ఇచ్చారు. ఆ దృష్టాంతం అనుసారంగా వేదవ్యాసుల వారు ప్రతిరోజు గోదావరికి వెళ్ళి అనుష్ఠానం చేసి తన మంత్రశక్తితో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పేసి 3 బీజాలు యంత్రస్థాపన చేసి అమ్మవారిని 3 రూపాలుగా ఇక్కడ ఇసుకతో వేసేవారు. ఆ ప్రకారంగా అమ్మవారు వారి శక్తితో ఈ వెలిసిన సరస్వతి అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వేదవ్యాస మహర్షి చేత ఈ దేవి ప్రతిష్ఠించబడినందువల్ల వ్యాసుడు ఈ క్షేత్రంలో నివసించి ఉన్నందున ఈ క్షేత్రం వ్యాసపురంగా వాసరగా వ్యవహరింపబడుతోంది. ఇదే క్రమేణా బాసరగా రూపాంతరం చెందింది. ఈ దేవాలయానికి సమీపంలోని పర్వత గుహలో కుమారస్వామి తపస్సు చేసినందువల్ల ఈ పర్వతానికి కుమారచలమని పేరు వచ్చింది. ఇక్కడ ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన జౌదంబర వృక్ష ఛాయలో దత్త మందిరంలో శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహం, దత్త పాదుకలు ఉన్నాయి. దేవాలయానికి తూర్పు దిక్కున పాపహరణి అనే కోనేరు, పశ్చిమ దిశలో శ్రీ మహంకాళి దేవాలయం, దక్షిణ దిశలో శ్రీ వ్యాస మందిరం, ఉత్తర దిశలో గుట్ట మీద ఒక గుహ ఉన్నాయి.
मेरी मम्मी के साथ पहली बार अनुष्ठान को आई हूँ मैं। तो यहाँ पे भगवान की पूजा, देवी की पूजा, अभिषेक देखने के बाद मैं बहुत अच्छा फील कर रही हूँ। यहाँ पे आने के बाद मुझे बहुत रिलैक्स फील हुआ और मुझे अच्छा भी लगा। आरती में, पूजा में, आरती और पूजा में मुझे मतलब अच्छा लगता है आरती और पूजा सुनने में। ముఖ్య పండుగలైన వ్యాస పౌర్ణిమ, దసరా నవరాత్రి ఉత్సవాలు, వసంత పంచమి, సరస్వతీదేవి జన్మదినోత్సవం, మహాశివరాత్రి ఉత్సవాలను బాసర క్షేత్రంలో కనుల పండుగగా నిర్వహిస్తారు. దత్త, గణేశ, ఏకవీర, పాతాళేశ్వరం మందిరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇలా అనేక దేవాలయాలతో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ఒక కేంద్రంగా ఏర్పడి సకల సౌకర్యాలు కలిగిన పర్యాటక కేంద్రంగా యావత్ భారతీయులను రప్పించుకుంటోంది. అయితే ప్రస్తుతం ఈ ఆలయం వసంత పంచమి వేడుకలకు సిద్ధమైంది. బుధవారం నుండి 3 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలలో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో భక్తులకు కావలసిన అన్ని వసతులను దేవస్థాన అధికారులు కల్పిస్తున్నారు. అదేవిధంగా చిన్నారుల అక్షర శ్రీకారాలు సైతం భారీగా జరగనుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. అమ్మవారికి సుదూర ప్రాంతాల నుండి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాలను కూడా వచ్చి భక్తులు వారి యొక్క కోరికలు తీర్చుకొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. చిన్నపిల్లలకు ఇక్కడ అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం మరియు సరస్వతి పూజ చేసుకున్నట్లయితే వారికి విద్య మరియు జ్ఞానము, బుద్ధి, ప్రసాద రూపంగా అమ్మవారి విశేషమైన కృపాకటాక్షాలు లభిస్తాయి. ఈ వసంత పంచమి ఉత్సవాలు త్రైయాణిక ఉత్సవాలుగా ఈ ఆలయంలో జరుపుకుంటున్నారు. వసంత పంచమి, మాఘశుద్ధ షష్టమి, రథసప్తమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. రథసప్తమి రోజున అమ్మవారికి నవచండి హోమ పూర్ణావతి జరుగుతుంది. అదేవిధంగా ఈ 3 రోజుల్లో అమ్మవారికి విశేషంగా వసంత పంచమి రోజున మరియు సప్తమి రోజున దర్శనం చేసుకున్నట్లయితే వారికి విశేషమైన కృపా కటాక్షాలు లభిస్తాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉదయం 5 గంటల నుంచే చిన్నారులకు పెద్ద సంఖ్యలో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. రేపటి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వేడుకల ఏర్పాట్లు పూర్తి చేశారు. సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠంలయ సరస్వతి నమోస్తుతే. మాఘశుద్ధ పంచమి అనగా వసంత పంచమి, శ్రీ పంచమి. ఇది శ్రీ అమ్మవారి పుట్టినరోజు. శ్రీ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ బాసర క్షేత్రంలో సరస్వతి అమ్మవారి వసంత పంచమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వసంత పంచమి ఉత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారికి అయింది. తదనంతరం అమ్మవారి యొక్క దర్శనాలు మరియు అక్షరాభ్యాసాలు ప్రారంభమైనాయి. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి యొక్క దర్శకుంటున్నారు. ఎంఆర్ కేసులో నిందితుడు ఐఏఎస్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం ఎట్టకేలకు సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. కొంతకాలంగా ఆయన ఈ కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో గత వాయిదాలో కోర్టు ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎల్వి సుబ్రహ్మణ్యం ఇవాళ కోర్టులో హాజరయ్యారు. మరోవైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ కేసులో విచారణకు కోర్టు ఎదుట హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్టు ధర్మాన కోర్టుకు తెలియజేశారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సాపురం ఆర్డీఓ జి వసంతరాయుడుకు గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తలకు, కాలికి గాయాలు కావడంతో ప్రథమ చికిత్స నిమిత్తం తణుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ సమీపంలోని రైత్ఫీల్డ్ బస్ స్టాప్ లో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను అదుపు చేశారు.
కాకతీయుల సామ్రాజ్యంలోని పాలనను ప్రజలకు కళ్లకు కట్టినట్టుగానే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు రుద్రమదేవి సినిమా దర్శకుడు గుణశేఖర్ అన్నారు. వరంగల్లో 1000 స్తంభాల దేవాలయంలో క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ముందుగా వరంగల్లోని హీరో రాణా, హీరోయిన్ అనుష్కలు దేవాలయంలో పూజలు నిర్వహించారు. హీరో రాణా మాట్లాడుతూ హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించడం అంటే ఇష్టపడి నటిస్తానని తెలియజేశారు. తనకు రుద్రమ సినిమాలో నటించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని నటి అనుష్క అన్నారు. ఈ సినిమా అరుంధతి కంటే సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మన ఓరుగల్లులోని స్వయంభూ దేవాలయానికి కేశవాలయానికి వచ్చారు. ఈ దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. 900 ఏళ్ల క్రితం దాదాపు వెలిసిన ఈ దేవుడు కాకతీయులనే కాదు ఎందరో వారి శౌర్యాలకి వాళ్ళ విజయాలకి ప్రత్యేకగా సాక్షిగా నిలిచాడు ఇదే దేవుడు. ఇప్పుడు అలాంటి భగవంతుడే తిరిగి మా రుద్రమదేవి కాకతీయుల మీద మేము నిర్మిస్తున్న రుద్రమదేవి సినిమా కూడా సాక్షిగా నిలుస్తున్నందుకు ఈ రోజున మా మొదటి షాట్ని శివలింగం మీద తీసినందుకు చాలా ఆనందపడుతున్నాం. అలాగే కాకతీయుల వైభవాన్ని అందరూ రకరకాలుగా గొప్పగా ఊహిస్తున్నారు. తప్పకుండా ఈ పాత్రకు న్యాయం చేద్దాం అనే ఒక 2-3 సినిమాలను కూడా ఆవిడ వదులుకోవడం జరిగింది. అంతేకాదు ఆవిడ అహర్నిశలో మామూలు శ్రమ పట్టలేదు. గుర్రపు స్వారీ, కత్తి సాము, ఎన్నో సాహసోపేతమైన విద్యలన్నీ నేర్చుకుంటున్నారు. ఇక నిడవర్జపురం యువరాజుల వారు చాళుక్య వీరభద్రుల గురించి, కాకతీయుల చరిత్రలో వారికి ఉన్న ప్రాముఖ్యం గురించి మనందరికీ తెలిసిందే. ఆ పాత్ర ఎంతో ప్రముఖమైంది. ఆ పాత్రని దగ్గుబాటి రాణా పోషించడానికి అంగీకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాణా కూడా అనుష్క గారితో పాటు గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు, మరింత సాహసమైన విద్యలన్నీ కూడా అభ్యసిస్తున్నారు. తొందరలోనే ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకుంటాం. అలాగే భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్ 3D చిత్రంగా కూడా కనువిందు చేయబోతున్నాం. అందుకని మీ అందరి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చాం. మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఇంకెవరిని తీస్తామంటే కాకతీయులు అంత గొప్ప చరిత్ర, వాళ్ళ చరిత్ర చదువుతుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటాయి, ఆవేశం వస్తుంది మనకి. మనందరికి కూడా అసలు కథ చెప్తుంటేనే చాలా మంది ఇళయరాజా లాంటి పొరుగు రాష్ట్ర ప్రముఖులు కూడా అబ్బాయి ఇంత గొప్ప కథ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందా అంటే, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనందరికీ తెలుసు. భారతదేశం అంతా ఝాన్సీ లక్ష్మీబాయి కంటే కూడా గొప్ప నాయకురాలు రాణి రుద్రమదేవి చాలా తక్కువ మందిగా తెలుసు. అలాగే కృష్ణ గారు అల్లు సీతారామ తీసేదాకా ఆయన ఎంత గొప్ప వ్యక్తో తెలియలేదు. అలాగే ఈ రోజున మనం తీస్తున్న రాణి రుద్రమదేవి చిత్రం ద్వారా రుద్రమదేవి గురించి, వారి గొప్పతనం గురించి భారతదేశమే కాదు మార్కోపోలో భాషలో చెప్పాలంటే అంతర్జాతీయంగా కూడా ఆవిడ గురించి ఎలుగెత్తి చాటాలని మా ఆకాంక్ష. దానికి మీ ఆశీస్సులు కావాలి. అలాంటిది కాకతీయుల వంశం గురించి, కాకతీయుల చరిత్ర గురించి చెప్తుంటే 1-2 కాదు, మీ అందరికీ కన్నుల పండుగగా కథకి అవసరమైన సెట్లు ఈ సినిమాలో చూడబోతారు. అంటే వరంగల్ని ఇది యాస్టిగా మనం అప్పటి 13వ శతాబ్దాన్ని రీక్రియేట్ చేయాలి కాబట్టి 13వ శతాబ్దంలో ఉన్న ఓరుగల్లు పట్టణం మొత్తాన్ని హైదరాబాద్లో నిర్మిస్తున్నామండి. మనం బాగా తృప్తిగా వచ్చే వరకు తీయాలని నేను నిర్మాతగా దర్శకుడిగా నా సినిమా ఏంటో ముందు నన్ను నేను తృప్తిపరచుకోవడానికి నిర్మాణం మొదలెట్టాను. నన్ను నేను తృప్తిపరచుకునే వరకు ఈ సినిమా చేస్తాను. రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ కురియన్ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వైల రవి ఇక్కడ వివాదానికి కేంద్ర బిందువయ్యారు. కురియన్ మీద ఆరోపణల విషయంలో మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించిన ఒక మహిళా జర్నలిస్ట్తో రవి అమర్యాదకరంగా మాట్లాడారని జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. కేరళలో వారు నిరసన ప్రదర్శన చేపట్టడంతో వైల రవి వారికి క్షమాపణలు చెప్పారు. రవి వ్యాఖ్యల వీడియో బహిర్గతం కావడంతో ఆయనపై చర్య తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. కెమెరా ఎదురుగానే ఇలా ప్రవర్తిస్తే ఇక కెమెరా లేనప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత క్షమాపణలు కాదు, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అసభ్యకరంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం ద్వారా కాంగ్రెస్ సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపుతోందని బీజేపీ నేత స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ కూకట్పల్లిలో టీచర్ లీలా కిడ్నాప్ కు గురైంది. గత కొన్ని రోజుల క్రితం ఆమెకు ఎస్ఐ సుధీర్ నుంచి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు సైబరాబాద్ కమిషనర్ సుధీర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా టీచర్ లీలా అదృశ్యమైంది. ఆమె కనిపించకుండా పోయిన కొద్దిసేపటికి బాధితురాలి అన్నకు కేసు వాపసు తీసుకోవాలని, లేకుంటే మీ చెల్లెల్ని చంపుతామని బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చదువుకునే పిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని స్వశక్తి మహిళా సంఘం నాయకురాలు పద్మ అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం నేరెల్లి గ్రామంలో నా గ్రామం నా భద్రత అనే కార్యక్రమం పేరుతో ర్యాలీని నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులను స్వశక్తి సంఘం మహిళలు ఖండించారు. ప్రతిరోజు పొద్దున లేచి పేపర్ చూసినా, టీవీ న్యూస్ విన్నా కానీ కూడా మహిళలపై అత్యాచారము చేస్తున్నారు. తాగుడుకు బానిసై వాయు వరుస లేకుండా కూడా, చిన్నపిల్లలను చూడకుండా కూడా, కన్న బిడ్డ అని కూడా చూడకుండా అత్యాచారాలు చేస్తున్నారు. నిన్న పేపర్లనైతే కన్న కూతుర్ని తల్లిగా చేసి తాళి కట్టిండు ఒక మగాడు. మరి పిల్ల అని తెలియదా? ఆయనకు పుట్టిన బిడ్డని ఆయనకంత ఘోరం చేసిందంటే పేపర్ చదువుతుంటే పేపర్ మీద కండ్ల పొంటి నీళ్లు వడిచిపోయినాయి. 4 సంవత్సరాల పిల్లని చూడకుండా కూడా ఆమె పైన అత్యాచారం చేస్తారు. కనుగుడ్లు తీసేసి అత్యాచారం చేసి చంపేస్తుండ్రు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ప్రొద్దున లేస్తే ఇదే మాట వినొస్తుంది. మరి స్వతంత్రం వచ్చింది అని అంటారు, నడి రోడ్డు పైన తిరగాలి అని అంటారు. కానీ ఇంట్లో ఉన్న పిల్లల్ని తీసుకుపోయి అత్యాచారాలు చేస్తారు. అంగన్వాడికి పోయి వచ్చి పక్క ఇంట్లో ఆడుకుంటుంటే కూడా ఒక మగాడు వచ్చి ఆ పిల్లని తీసుకుపోయి అత్యాచారం చేసిండు. చనిపోయింది ఆ అమ్మాయి. ఢిల్లీలో ఒక మెడికల్ విద్యార్థి పైన కూడా 6 సామూహిక అత్యాచారం చేస్తే ఆమె ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు పర్యటనలో అపశృతి, కొలకలూరులో కూలిన వేదిక, మీకోసం యాత్రకు బ్రేక్. ఆధార్ గ్యాస్ లింకేజ్ గడువు పొడిగింపు, మార్చి 15వ తేదీ వరకు వెసులుబాటు. వాయిలార్ రవి వ్యాఖ్యలపై ముదురుతున్న వివాదం, తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాల డిమాండ్. సికింద్రాబాద్ బస్ స్టాప్ లో సిటీ బస్సు స్వైర విహారం, ఘటనా స్థలంలో మహిళ మృతి. వరంగల్లో రుద్రమదేవి చిత్రం షూటింగ్, 1000 స్తంభాల మండపం వద్ద సినీ సందడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.